తులారాశి చిత్త 3-4 పాదాలు, స్వాతి, విశాఖ 1-2-3 పాదాలు తులారాశిలో ఉంటాయి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఒక్క క్షణం కూడా సమయం వృధా చేసుకోకండి. ఈ సంవత్సరం చాలా మంచి పరిణామాలు ఉన్నాయి. ఉద్యోగ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం వాటిని సరిచేసుకునే అవకాశం వస్తుంది. శుభకార్య ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి శుభకార్యాలు నెరవేర్చుకునే అవకాశం వస్తుంది. ఆర్థిక సమస్యలు క్రమంగా ఒక్కొక్క నెల దాటుతున్న కొద్దీ కూడా మంచి వైపు ప్రయాణం చేస్తూ సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మరి పుణ్యకార్యాలు, శుభకార్యాలు, సాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా చేసి మీరు చక్కగా కుటుంబపరంగా, సమాజపరంగా కూడా గౌరవ మర్యాదలు పెంచుకునే అవకాశం వస్తుంది. గత సమస్యలు తీర్చుకునే ప్రయత్నంలో మీరు ఎక్కువగా కృషి చేస్తారు. అవి ఫలిస్తాయి, ఆనందంగా ఉంటారు. ఈ సంవత్సరం అంతా కూడా రోజువారీ కార్యక్రమాలు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. అలాగే కుటుంబ విషయంలో కూడా భార్యా పిల్లల ద్వారా మీకు, అలాగే మీ నుండి వారికి పరస్పరం చక్కటి సహాయ సహకారాలు అంది కుటుంబ విషయాలన్నీ కూడా చాలా బాగా నడుపుకునే అవకాశం వస్తుంది. ఉద్యోగ విషయంలో ఇబ్బంది లేనటువంటి జీవనం సాగిపోతుంది. మరి రాబోయే కాలంలో అభివృద్ధి వైపు కూడా ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. మరి వ్యాపార విషయంలో అనూహ్యంగా అందరి దగ్గర నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. కొత్త వ్యాపారం, కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు బాగా జరుగుతాయి. గత సమస్యలు తీర్చుకుంటారు, ఆదాయం పెరుగుతుంది. అలాగే సమస్యలను పరిష్కరించుకునే దిశగా కూడా మీకు అనుకూల స్థితి ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటారు, సుఖపడతారు. పాత సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేసే అవకాశం వస్తుంది. మార్కెటింగ్ ఉద్యోగస్తులకి మే దగ్గర వరకు కూడా ఒత్తిడి ఉంటుంది. మే తర్వాత అనుకూల స్థితి ఏర్పడుతుంది. అలాగే షేర్ వ్యాపారులకు అంతా శుభపరిణామాలు ఉంటాయి. జూన్ నుండి విశేషమైన లాభాలు అందుకునే అవకాశం ఉంది. ఆ రైతులకు శ్రమ చేస్తున్న కొద్దీ కూడా లాభాలు బాగా ఉంటాయి. ప్రభుత్వం, వరుణుడు సలహాలు ఇచ్చేవారు అందరూ కూడా ఈ తులారాశి వాళ్ళకి బాగా సహకరించే అవకాశం ఉంది. తులారాశి చెందినటువంటి వ్యవసాయదారులకి బాగా అనుకూలించే అవకాశం కూడా బాగా కనబడుతోంది. కోర్టు వ్యవహారాల్లో సమస్యలు తీరే అవకాశం ఉంది. అలాగే సెటిల్మెంట్ ధోరణితో కొన్ని కోర్టు వ్యవహారాలని ముగించడం మంచిది. విదేశీ నివాస ప్రయత్నాలు బాగుంటాయి. అలాగే ఈ రాశి చెందిన స్త్రీలకు ఇబ్బందులు ఉండవు. ప్రశాంతంగా జీవనం సాగించే అవకాశం వస్తుంది. సంవత్సరారంభంలో ఉన్న ఒత్తిడి కూడా అధిగమించి జూన్ తర్వాత ఎంతో విశేషమైన ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఉద్యోగం, కుటుంబం అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహంతో ప్రతి విషయంలోనూ కూడా మరి అధికంగా లాభదాయకంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. చిత్త 3-4 పాదాల వాళ్ళకి ఎన్నో అద్భుతాలు చూసే అవకాశం వస్తుంది. కుటుంబ అవసరాలు తీర్చడంలో మీరు బాగా సక్సెస్ అవుతారు. ఏ పని ఎలాగ చేయాలి అనేటువంటి దృక్పథంలో మీరు మంచి పరిణామాలు తీసుకుంటూ సక్సెస్ రేట్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్య విషయంగా మరి మీరు సర్వీసులు ఎక్కువ చేయవలసి వస్తుంది. ఆ కారణం చేత మరి కొన్ని పనులు మీరు అవసరమైన పనులు కూడా వదులుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం విషయాల్లో చాలా మంచి వసతులు చేజారే అవకాశం వస్తుంది. మీకు, మీ కుటుంబ సభ్యులకు మరి సహకారం తగ్గే అవకాశం వస్తుంది. మిత భాషణ చాలా అవసరం. విశాఖ 1-2-3 పాదాల వాళ్ళకి గౌరవ మర్యాదలు అన్ని విషయాలను పెరుగుతాయి. ఆదాయ వ్యయాల మీద మంచి పట్టు సాధిస్తారు. రుణాలు ప్రతిబద్ధంగా కాకుండా తెలివిగా ప్రవర్తిస్తారు. సీజనల్ ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. మీకు పిల్లల విషయంగా చేయవలసిన పనుల విషయంగా కూడా కొంత మరి పట్టు సాధించే అవకాశం, కొంత అసంతృప్తి రెండు పక్కనే ఉంటాయి. శాంతి విషయంగా చూస్తే గురు రాహులు జపం దానం చేయించడం మంచిది. సంవత్సరారంభంలో మరి ఈ కార్యక్రమాలు పూర్తి చేయండి. రోజు దేవి భాగవతం పారాయణ చేసుకోవడం మంచిది. ప్రాతకాలంలో విష్ణు సహస్రనామ పారాయణ, ప్రదోషకాలంలో కాలభైరవాష్టకం పారాయణ చేసుకోవడం వలన చాలా చెడు ఫలితాలు దూరమై మంచి ఫలితాల దగ్గరికి వచ్చే అవకాశం వస్తుంది. 6 ముఖాల రుద్రాక్ష ధారణ చేయడం వలన ఎన్నో సత్ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తూ ఉంది.